ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లట గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నిటికీ కూడా కంప్యూటర్లు వచ్చే అవకాశం కనబడుతుంది. 50 మంది విద్యార్థులు దాటిన బడులకు 5 కంప్యూటర్ల చొప్పున పంపిణీ. జూన్ 1 నాటికి సరఫరా. ఏఐతో అభ్యాసన సామర్థ్యాలు పెంచే లక్ష్యం అయితే సర్కారు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇగో రాష్ట్రంలో 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని వచ్చే జూన్ 1 నాటికి పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 ప్రాథమిక పాఠశాలల్లో ఏక్ స్టెప్ సంస్థ సహకారంతో కృత్రిమ మేధ టూల్స్ను వినియోగిస్తూ ఆంగ్లం, గణిత పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. దీన్ని వచ్చే విద్యా సంవత్సరం 2025-26 రాష్ట్రంలో మరిన్ని పాఠశాలలో అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు కంప్యూటర్లు అవసరమైనందున వాటిని అందజేయనున్నారు. అంతేకాకుండా 1 నుంచి 5వ తరగతి వరకు గణితం సబ్జెక్టులో ఏఐ పాఠ్యాంశాన్ని కూడా చేరుస్తున్నారు. రాష్ట్రంలో 18,254 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వాటిలో 1900 చోట్ల ఒక్క విద్యార్థి కూడా లేడు. వామ్ము 50 మంది దాటిన పాఠశాలలు సుమారు 3500 వరకు ఉన్నాయి. డైట్ కళాశాలల బలోపేతం. సో 2 ఏళ్ల డిఈడి కోర్సును అందించే ప్రభుత్వ డైట్ కళాశాలను బలోపేతం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి దాంట్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి ల్యాబ్కు 100 కంప్యూటర్లు సరఫరా చేయనున్నారు. అంతేకాకుండా డిజిటల్ తరగతుల గదుల కోసం ప్రతి కళాశాలకు 6 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందజేస్తారు. సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంటే ఎందుకు ఇవే అర్థమైందా? ఈ డిఎడ్ కాలేజీలకు ఇచ్చేటి ఇప్పుడు వాడుతున్న ఇది ఇప్పుడు ఏదైతే స్క్రీన్ ఉందో ఇదే ఇంటరాక్టివ్ ప్యానెల్ యాక్చువల్గా. సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఈ డిఎడ్ కళాశాలకు కూడా అందించే అవకాశం అయితే కనబడుతోంది. వాటిని మూస్తే గ్రీన్ బోర్డులుగా ఉపయోగపడతాయి. వాటిని గ్రీన్ బోర్డులుగాను టీవీలు గాను వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం ఇట్లా అంటే నోట్స్ ఓపెన్ చేస్తే గ్రీన్ బోర్డు ఓపెన్ అయితే చూడరు, టీవీలుగా వాడుకోవచ్చు. కావాలంటే ఇంకో మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ వస్తుంది, ఏదంటే అది వస్తుంది. బోర్డు అంటే బోర్డు వస్తుంది. ఇట్లా సో అన్ని రకాలుగా వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే తెరిస్తే డిజిటల్ పాఠాలు చూపేందుకు టీవీలాగా మారుతాయి. ఇక జిల్లాల్లో సమ్మర్ క్యాంపులు. ప్రతి జిల్లాలోనూ వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అటువంటి కార్యక్రమాలు అందించాలని నిర్ణయించేందుకు డిఈఓలు కలెక్టర్తో సంప్రదించి ఏప్రిల్ 4వ తేదీ నాటికి నివేదిక అందజేయాలి. ఆ తర్వాత 7-8 తేదీల్లో మేధోమదన జరిపి కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని చెప్పేసి విద్యాశాఖ అయితే పేర్కొంది. మొత్తంగా ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం అయితే ప్రభుత్వం